హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. చాలా డేస్ అయిపోయింది నేనైతే లాంగ్ వీడియో చేయక. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. ఐ థింక్ టైటిల్లో చూసేసే ఉంటారు. ఇంకా ఇది చింత చెట్టు చాలా డేస్ అయిపోయింది కదా నేను చేయించక. ఇక్కడ నేను, మా మామయ్య, మా అత్తయ్య ముగ్గురం కలిసేసి మా పొలం సర్వేకి వెళ్తున్నాం. సర్వేయర్ ఎవరో కాదు, మా మామయ్యనమాట. ఊరికల అంతకుముందు 1 month అయింది కదా పంట, అప్పుడు నారు వేసామని చెప్పాను కదా, వరి నారు. అది ఎలా ఉంది ఏంటని మా మామయ్య మధ్యలో వెళ్ళేసి వస్తున్నారు. నేను అడిగాను అనమాట, ఒకసారి ఎట్లా ఉంది, ఎంత హైట్లో ఉంది, ఒకసారి వెళ్ళేసి చూద్దామనేసి. ఇవి కూడా ఇటు సైడ్ ఉన్నాయి కూడా అప్పుడు మాతోటే వేసినవి అనమాట. అంతా మంచిగా ఉంది. రీసెంట్గా కొన్ని వానలు పడుతున్నాయి కదా, అప్పుడు ఏదో అనుకున్నారు. లాస్ట్ టైం వెళ్ళింది వచ్చేసి ఈ దారి అనమాట. ఇప్పుడు ఇంకొంచెం ముందరికి వెళ్ళేసి వేరే దారిలో కొంచెం నీట్గా ఉంటుంది, అక్కడ బురదగా ఉందనేసి ముందు దారిలో చూస్తున్నారు. ఇక్కడైతే బండి సైడ్ కాపేసి దిగామన్నమాట. ఇదేనమాట కొత్త దారి, అంటే దానికి ముందు కొంచెం అంతే. ఇంకా మా అత్తయ్య వెళ్ళి డోర్ అయితే తీస్తున్నారు. ఇక్కడైతే మా అత్తయ్య వెళ్ళే దారిలో చూస్తున్నామంటే ఇక్కడ పొలంలో అన్నీ వడ్లు వచ్చేసాయి అన్నమాట. ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇలాగే ఉంటుందేమో మా పంట కూడా అనేసి. ఇంకా పొలం అంతా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా మామయ్య ఇక్కడే చెప్పులు ఇప్పేసేయండి, మధ్యలో కొంచెం బురదగా ఉంటుంది, అక్కడ కొంచెం కాళ్ళు అనేవి దిగుబడిపోతాయని చెప్తున్నారు. ఇక్కడ మా మామయ్య, మా అత్తయ్య ముందు వెళ్తున్నారు, నేను వీడియో తీసుకుంటూ స్లోగా వెళ్తున్నాను అనమాట. చూస్తున్నాను, ఫస్ట్ టైం అనమాట, నేను ఎప్పుడు వెళ్ళలేదు పొలంలోకి, నాకంత తెలియదు దాని గురించి ఐడియా కూడా. ఇవన్నీ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఏంటి అంత ఫాస్ట్గా వడ్లు వచ్చేస్తాయి అంటే 1 month కదా అనుకున్నాను. ఇంకా తర్వాత మా మామయ్య వాళ్ళు చెప్తున్నారంట, ఇది మేము వేసిన దానికన్నా 45 days ఏమో ముందే వేశారంట. దీనికి అప్పుడే వచ్చేసాయి, ఇంకొక 1 month ఆగితే ఇవి కోసి బియ్యం అయితే ఆడిస్తారు అని చెప్తున్నారనమాట. అవునా అని చెప్పేసి నేను ఇంకా చూస్తున్నాను. అసలు మొత్తం ఫుల్గా వచ్చేసాయి అనమాట ఇవి ముందు ఉన్న తోటలకి. ఇంకా మా తోటకి వెళ్తూ మాట్లాడుకుంటూ వీడియోస్ అయితే షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను మధ్యలో వస్తున్నానా లేదా అని మా మామయ్య పిలుస్తా అన్నారనమాట. ఇక్కడ బురద ఉంది చూసుకొని రా, ఇక్కడ ముళ్ళులు ఉన్నాయని చెప్తా అన్నారు. చాలా మంచిగా ఉంది పంట అయితే. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మందు కానీ ఏమి పెట్టి పెంచరనమాట. అందువల్ల వడ్లు అనేవి అంత ఎక్కువ పంట రాబడి రాకపోయినా కూడా మంచిగా హెల్తీగా అయితే పండిస్తారు. ఇక్కడ ఇనీషియల్ డేస్లో నేను వచ్చినప్పుడు, అంతకుముందు వెళ్ళిన దారి చూపిస్తున్నాను. ఇనీషియల్ డేస్లో నేను ఫస్ట్లో వచ్చాను కదా, అప్పుడు వచ్చినప్పుడు నాకు ఈ బియ్యం తింటే స్టమక్ పెయిన్ వస్తుంది. తర్వాత బియ్యము కొనుక్కుందామని బయటికి వెళ్తే ఏంటి బియ్యమా అని 10 times అడుగుతున్నారు. ఏంటి బియ్యమా అని అడుగుతున్నారంటే, అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఎవరు రైస్ అయితే కొనుక్కోరు, అందరూ వడ్లు పండించుకొనే తింటారు. మ్యాక్సిమం వాళ్ళ పిల్లలు జాబులు చేస్తా అన్నా కూడా ఇక్కడ బస్సులకైతే పంపిస్తూ ఉంటారనమాట బస్సులలో. ఇంకా అదే మాట్లాడుతూ వెళ్తా అన్నారు. ఇంకా అక్కడ ఉన్నది కదా తాడి చెట్లు, అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ చెప్తా అన్నారు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది అని చెప్తా అన్నారు. ఎవరి పొలం ఏంటి అనేసి నేను అడుగుతూ ఉన్నాను అనమాట. ఈ పొలం ముందర ఎన్ని డేస్ పంట వేశారు ఏంటి అనేసి. కానీ చాలా కష్టపడతారండి రైతులైతే. అంటే డే 1 నుంచి కూడా వాళ్ళు కొంచెం ఫుల్ టెన్షన్గానే ఉంటుంది అనమాట. ఏదన్నా అంటే మన చేతిలో లేదు కదా వాతావరణం అనేది, వర్షాలు పడటం కానీ లేకపోతే పంటకి ఏమన్నా పురుగు కానీ అలాంటివి పట్టినా కానీ మన చేతుల్లో అయితే ఏముండదు కదా. సో దాన్ని చాలా పసిబిడ్డలాగా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. నాకు అది అనిపించింది అనమాట. 2 daysకి 3 daysకి మా మామయ్య వెళ్ళి చెక్ చేసుకుంటూ వస్తా అంటే పందులు అవన్నీ పడితే పొలం అంతా పంట నాశనం అయిపోతుంది అనమాట. అందుకనేసి ఉంటాయా లేదా అంటే మ్యాక్సిమం సింగిల్గా ఎవరు ఏమీ వేయరంట పంట, అందరూ కలిపే వేస్తారు. అలా అయితే ఏమి రావు అనేసి. అలా కాకుండా మనం మొక్కలమే వేస్తే పంట అనేది అన్నీ వచ్చేసి మన పంట మీద పడి
నష్టపోతామన్నమాట. ఇటు సైడ్ ఓన్లీ వడ్లు మాత్రమే ఎక్కువ పండిస్తారు. వడ్లు ఖచ్చితంగా, అంటే రైస్ కానీ అసలు ఎవరు కొనుక్కోరు. మ్యాక్సిమం ఎవరొకరు వేస్తూనే ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవటం అలా జరుగుతుంది. కానీ షాపులలో బియ్యం అనేది అమ్మడం కానీ నేను చూడలేదన్నమాట. తర్వాత నాకు రైస్ తింటే స్టమక్ పెయిన్ వస్తుంది. నేను అప్పుడు ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఇంటికాడ నుంచే 2-3 kgs తెచ్చుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా రీసెంట్గా కొన్ని డేస్ నుంచి అలవాటు చేసుకుందామని ట్రై చేశాను. బట్ నాకెందుకో కొంచెం స్టమక్ పెయిన్గా అనిపిస్తుంది అంతే. ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసి నాకు ఎంత హ్యాపీగా అంటే, నేను అడుగుతాను ఇంకా కొన్ని డేస్లో మన వరి కూడా ఇలాగే వస్తుందా అనేసి అడుగుతా అంటే, అప్పుడు ఇంకొక 1 month అయితే ఇలాగే వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా నేను అడుగుతున్నాను అనమాట, ఆ పంట డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉంటుంది ఏంటి అనేసి అడుగుతున్నాను అనమాట. ఇక్కడైతే ఎంటర్ అయిపోయాం మా పొలంలోకి. ఇంకా ఇవన్నీ అయితే నార్మల్ లాగానే అనిపిస్తుంది. నేను మా అత్తయ్య ఒక 1 week ముందేమో వెళ్ళారు, ఏదో గడ్డి కోయడానికని వెళ్ళారు. ఇక్కడ గడ్డి ఎక్కడ ఉందా అనుకుంటున్నాను. అదే చెప్తాను, గడ్డి వరి ఒకేలాగా ఉన్నాయి, ఎట్లా కోస్తారు ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో ఉంటే అనేసి అంటే చెప్తా అన్నారు. అటు సైడు మధ్యలో కాలు పెడితే చెట్లన్నీ నలిగిపోతాయి కదా, ఎట్లా మందు కొడతారు ఏంటి అనేసి అని అడుగుతూ ఉన్నాను అనమాట. మా మామయ్యలు నవ్వుకుంటున్నారు, ఏం చెప్పాలో తెలియక వాళ్ళకి. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళకి జాగ్రత్తగానే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. నేను ఆ గట్టు మీద నడుస్తూ ఉంటేనే అటో ఇటో పడిపోతూ ఉన్నాను అనమాట. బాగానే ఉంది, అంటే అంతకుముందు వర్షాలు పడ్డాయి కాబట్టి అంత నీట్గా అంటే బురదగా ఉంది, జారుతూ ఉంది, స్కిడ్ అవుతూ ఉంది అనమాట. ఇప్పుడు అలా ఏం లేదు, బట్ ఆయన పడిపోతూ ఉన్నాను. అది అక్కడ ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా, అది ఎయిర్ అనమాట. ఇది మా పొలం, ఇది చుట్టూరు అంతా సరౌండింగ్స్ అంతా తిరిగి చూస్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మధ్యలో వదిలేసి అలా వదిలాను అనమాట. ఇప్పుడైతే పంట మొత్తం చుట్టూరా చూస్తున్నాము. నేను కూడా హెల్ప్ చేశాను కదా ఈ పంటలో, అందుకనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. పంట మంచిగా రావాలి, ఎక్కువ ఎప్పుడు వచ్చేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ బియ్యం అయితే పండించాలని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ స్ట్రెస్ ఉండదండి ఇలాంటి వర్క్ చేసేటప్పుడు, కానీ ఏదో ఒక టెన్షన్ అనమాట, పంట ఎలా వస్తుంది ఏంటి అనేసి. మనకు ఏదైనా మనం జాబ్ రీతి ఏదైనా చేస్తా అన్నప్పుడు కొంచెం ఎలాంటి టెన్షన్ ఉంటుందో, ఇక్కడ ఆ స్ట్రెస్ ఉండదు. మైండ్ఫుల్ బాగా ఫ్రెష్గా ఉంటుంది, చాలా హ్యాపీగా హెల్తీగా ఏ పని చేసినా మంచిగానే వస్తుందని నా ఒపీనియను. ఇంక ఇక్కడ అయితే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మధ్యలో నేను ఆ గట్టు మీద వెళ్తూ ఉంటే చిన్న పురుగులు, తర్వాత ఫ్రాక్స్ కప్పలు అవన్నీ ఎగురుతూ ఉన్నాయి, గంతేస్తూ ఉన్నాయి అటు ఇటు. అంటే వాటర్ ఉన్నాయి కదా లోపల, అవన్నీ భయం వేస్తుంది, ఏమన్నా ఇన్ కేస్ నేను ఏమన్నా తొక్కేస్తానేమో అన్నట్టు చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తున్నాను. ఇంకా మా మామయ్య వాళ్ళంతా వెనక వస్తున్నారు, మా మామయ్య మా అత్తయ్య మాట్లాడుకుంటూ వస్తా అన్నారనమాట. మేము ఎంత మోసాము ఏంటని మా అత్తయ్యకి చెప్తున్నారని. మా అత్తయ్య రైస్ తీసుకొని వచ్చేవాళ్ళు కదా ఆఫ్టర్నూన్, ఆలోపు నేను లోకేష్ కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం కదా, అది చెప్తా అన్నారనమాట. వాళ్ళు ఈ పంటకే తీసుకొచ్చింది ఆ మొక్కలన్నీ అని, ఆ నారు అని చెప్తా అన్నారు. చూద్దాం ఇంకా మా పంట ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీరు అందరూ మంచిగా బ్లెస్ చేయండి. మంచిగా రావాలి పంట, ఎక్కువ బస్తాలు పండించాలి, అప్పుడు మా కష్టం కూడా ఉంటుంది కదా. ఇప్పుడున్న హైట్ కన్నా ఇంకొక మోరా హైట్ పెరుగుతుందంట, ఇంకంతేనంట, ఇంకా బియ్యం వచ్చేస్తాయంట. అక్కడక్కడైతే నాకు బియ్యం కనిపించాయి, అంటే చిన్నగా ఉన్నాయి, పూత అవేవో వస్తున్నాయి ఫస్ట్ ఇనీషియల్లో. ఇంకా కొన్ని డేస్ అంటే శివరాత్రి అయిపోయిన తర్వాతకి కొంచెం పంట వస్తుంది అనేసి చెప్తా అన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా మార్చిలో అలా రావచ్చు. ఎక్కువ పంట రావాలి, ఎక్కువ బియ్యం పండించాలి, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట, చూస్తున్నారా. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాము, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట.
మా మమ్మీ చెప్తున్నారు. అంటే 1 మంత్ అయిపోయిందా అప్పుడే అనేసి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. లాస్ట్ మంత్ నేను తీశాను కదా వీడియో, అలాగే వీడియో నాకు ఇక్కడ డేట్ అయ్యి మెన్షన్ చేస్తుంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది, 1 మంత్కి ఇలా వచ్చింది, ఇంకొక 1 మంత్ అయితే ఇలా హైట్లో ఉంటుంది అనేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా లోకేష్కి అయితే చెప్పలేదు, ఊరిక అలా వచ్చామన్నమాట, లోకేష్ వర్క్లో ఉన్నాడని. ఇంకా మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాం కదా. మాకైతే వెళ్తూ ఉంటే లోకేష్ కూడా మాకు కనిపించారు. అలా స్లోగా నడుచుకుంటూ వస్తున్నాడు. అదే మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అదే కీస్ ఏవి ఎక్కడ పెట్టారు ఏంటి అనేసి నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. వాళ్ళ దోస్తుల కాడికి వెళ్తూ ఉన్నాడు. ఇంకా అలాగా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇలా అయితే ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే నాకైతే చెప్పండి. ఇక్కడైతే టెంపుల్ దగ్గర అందరూ ఈవినింగ్ అయిపోయింది కదా, అందరూ ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు. ఇదేనమాట ఆంజనేయ స్వామి టెంపుల్, మా ఇంటి ఎదురుగా ఉంటుంది కదా, అదేనమాట. ఇంక ఇలా ఉన్నా కదా, జనవరి కదా, నెక్స్ట్ డే నైట్ ఇలా కలర్స్ అమ్ముతున్నారనమాట. కలర్స్ ఎంత బాగున్నాయో అసలు, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. బట్ మా ఇంట్లో ఉన్నాయి అనేసి మేము తీసుకోలేదు. ఇక్కడ అందరు కలర్స్ తీసుకుంటున్నారు. 10 రూపీస్ అనమాట. చిన్న కప్పు నిండా ఇస్తా అన్నారు. అది ముగ్గు. ఇంకా జనవరి వస్తుంది కాబట్టి అందరూ కలర్స్ రంగులుగా ఇంటి ముందు ముగ్గులు వేసేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.